నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి శ్రావణ మాసంలో చాలా వ్రతాలు, నోములు, పూజలు చాలా ఉన్నాయి, పర్వదినాలు కూడా చాలా ఉన్నాయి. సహజంగా ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఏకభుక్తమని ఇలాంటివి ఉన్నప్పుడు ప్రత్యేకమైన నియమాల్ని పాటిస్తూ ఉంటాం. అంటే ఒక్క పూట భోజనం తినాలని చెప్పి ఇలా. సో ఈ మాసంలో కూడా ఇలాంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? సార్వజనీనంగా లేవు, అందరూ చేయాల్సిన పని లేదు. అవన్నీ మనం కార్తీకంలో చేసుకుంటాం. ఇప్పుడు చక్కగా శుభ్రంగా పిండి వంటలు చేసుకుని తింటమే. ఓకే. ఎవరు నోము చేసుకుంటారో వాళ్ళకి ఏకభుక్తం అంటే పగలు భోజనం చేసి సువాసినులు, రాత్రికి పలహారం తింటే మంచిది. కడుపుతో ఉన్నవాళ్ళు, చంటి పిల్లల తల్లులు, మీకు వీలైన ఆహారం తినండి దండం పెట్టుకుని. ఒకసారి 4వ నెల 5వ నెల ఉన్న నోవులు చేసేస్తామని చేసేస్తారు కదా, చాలా మంది చేస్తారు. నాకు 6వ నెల, అయ్యో నాకు 6వ నెల నేను పూజ చేసుకోవచ్చా, 7వ నెల పూజ చేసుకోవచ్చు, ఇక లక్షల కొద్దీ వస్తాయి మెసేజ్లు. ఈ ఇయర్ ఇంకా మొదలు పెట్టాల, శ్రావణం మొదలు పెట్టాక నా మెసెంజర్ నిండా అవే ఉంటాయి. 7వ నెల వచ్చింది నేను పూజ చేసుకోవచ్చా, నేను ఈ ఏడాది మానేస్తే వచ్చే ఏడాది చేసుకోకూడదా అని అడుగుతుంటాను నేను. అసలు ప్రెగ్నెన్సీలో చేసుకోకపోవటం మంచిది కదా. ఏదో పూజ చేసుకోండి, ఇంత గ్రాండ్ గా అదేదో పెట్టి ఇదేదో బారు బూరు చేయొద్దు, సింపుల్ పూజ చేసుకోవచ్చు. అడిగడిగి చంపుకు తినేస్తారమ్మా, గోల్డెన్ ఉంటాయి, అందరూ చేస్తారు. ఈ కడుపుతో ఉన్న పిల్లలకి ఒక పొద్దు ఉండాల్సిందేనని నియమం పెట్టకండి. వాళ్ళకి ఏది నచ్చితే అది వాళ్ళని తినేయండి. చంటి పిల్లల తల్లులు, పిల్లడికి 3వ నెల 6వ నెల తల్లి బాలింతరాలు, పాలిచ్చే తల్లి, నర్సింగ్ మదర్స్కి ఉపవాస నియమాలు లేవు, తినచ్చు. మరి ఏడాది వెళ్తే మీ ఇష్టం. అది కూడా ఏమిటి, తినకుండా ఉండడం కాదు, ఏకభక్తం పగలు తింటాం, రాత్రి కొంచెం టిఫిన్ తింటాం, అన్నం తినకుండా. ఇప్పుడు అసలు అన్నాలు ఎవరు తింటున్నారు? 2వ పూట అదే కదా, ఎటాకు తింటల్లా, ఏదో తింటారు, పలహారం చేస్తారు, పలహారం చేసుకోండి, పర్వాలేదు. ఇంకా పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి ఏమీ లేదు. శ్రావణ మంగళవారం నోములు కానీ, శ్రావణ శుక్రవారపు నోములు కానీ, ఈ 2 నోముల్లోనూ కూడా మీరు శివ పూజ సోమవారం చేయండి, విష్ణు పూజ శనివారం చేయండి, పగలు భోజనం చేసేయండి ఫుల్గా శుభ్రంగా, చక్కగా స్వామివారికి అమ్మవారికి ఏం సమర్పిస్తామో అన్ని బుచ్చుకోండి, రాత్రికి లైట్గా తీసుకోండి. నాకు తెలిసి అయితే ఇవి సువాసిని వ్రతాలు కాబట్టి బ్రహ్మచర్య నియమం సాధారణంగా చెప్పరు. నువ్వు చేసుకున్నావు కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళకుండా ఉండమన్నమాట ఈ పర్టికులర్ నెలలో మా వాళ్ళ ఇళ్లలో చెప్పలేదు. భూసైనం రమ్మగారు, ఈ భూసైనాలు అసలు ఉండవమ్మా. అసలు భూసైనం సంసారాలకు అవసరమే లేదు, భూసైనం అవసరమే లేదు. ఇప్పుడు నీకు బ్రహ్మచర్యం లేనప్పుడు భూసైనం ఇంకేముంది? అంత చెయ్యొద్దమ్మా, కొన్ని పెట్టుకోండి. అసలు అలాంటి పట్టింపులే లేదు దీంట్లో. ఇప్పుడు నీకు జనరల్గా ఇప్పుడు అడగటానికి నువ్వు మొహమాట పడుతున్నావు, నాన్ వెజ్ వండొచ్చా వండకూడదా, ఇది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది ప్రతిసారి. కాదమ్మా, మీరు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని మీరు అడుగుతున్నారంటే చేయకూడదేమో అని మీ ఉద్దేశం కదా. అంతేగా, మీరే మానేసుకోండి అమ్మా. ఎవరినైనా అడిగి ఎందుకు అథెంటిసిటీగా మీకు దానికి మానేసుకోండి. చేయకూడదేమో అని మీకు అనిపిస్తే చెయ్యొద్దు మానేయండి. అసలు నాకేమనిపిస్తుంది అంటే, ప్రశ్న నాకు అడగాలని అసలు అనిపించదు ముందు. అసలు పర్వదినాల్లో, పండుగల్లో ఎందుకు తినాలి? అది నువ్వు ఎందుకు తినాలి, ఎందుకు వండాలి అంతే. రెండో వాళ్ళు వీళ్ళ కోసం ఎందుకు ఆగరు? ఈ పూజ చేసుకుంటున్నారు, ఇంట్లో ప్రత్యేకమైనగా జరుగుతోంది, ఎందుకు అనే ఒక ప్రశ్న రావచ్చు కదా. తినచ్చా పోనీ బయటకు వెళ్ళి తినచ్చా, పిల్లలకి పెట్టచ్చా? ఏమి పిల్లలకి ఆ ఒక్కరోజు పెట్టకపోతే ఏం కొంప మునిగింది? ఎన్ని పదార్థాలు లేవు అమ్మ. నేను దీనికి వ్యతిరేకమని మాత్రం మీరు అనుకోవద్దు. నేను మిమ్మల్ని తప్పు కూడా పట్టట్లేదు, మీ ఇష్టం. ప్రశ్నించద్దు అంటా నేను. మీ విజ్ఞత ప్రకారం ప్రవర్తించండి. మనకొకటి ఉంటుందిగా లోపల, విజ్ఞత మీ ఇష్టం. కాదు రమ్మగారు, ఇంట్లో అవకాశాలు లేవు, వండి తీరాల్సింది, ఆ రోజు వండేసుకోండి, ఇంకా దానికి ఇంకా ప్రశ్న పెట్టి అదే అంటున్నా నేను, మీ విజ్ఞత అని చెప్తున్నాగా. అందుకే అంతే, మీ ఇష్టము, మీరు ఏం కావాలంటే అది చేయండి. సో ప్రత్యేకమైన నియమాలు అయితే ఏం లేవు. కానీ పూజ చేసుకుంటే, ఏదైనా ఒక లక్ష్మీ పూజ, గౌరీ పూజ చేసుకుంటే, ఎవరైనా ఇంట్లోకి ఒక ముత్తైదు, ఒక ఫ్రెండో, మన జాతవునో కాదు కానీ ఓ పెళ్ళైన పెళ్ళి వస్తే, ఓ పెద్ద ఆవిడ వస్తే, ఒక బొట్టు పెట్టి పండో తాంబూలమో చేతిలో పెట్టండి. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా బొట్టు పెట్టి ఒక పండు తాంబూలం చేతిలో పెట్టండి. అందులో మీరు జాకెట్ పీసులు పెడతారా, హ్యాండ్ బ్యాగులు పెడతారా, అలంకరణ సామాగ్రి ఏమీ నో బార్, మీ ఇష్టం, మీ ఓపిక. ఏమీ లేవు, 2 అరటిపళ్ళు ఎత్తి చేతిలో పెట్టండి. ఇవి మంచి రోజులు, అమ్మవారు సుప్రసన్నంగా ఉంటుంది, లక్ష్మీదేవి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అంతే, మీరు ఏదో ఒకటి ఇచ్చి ఏదో ఒకటి పుచ్చుకోండి. ముందు ఇవ్వడం మొదలు పెట్టండి ఫస్ట్. అది
అవి జాకెట్ పీసులు, కుంకుమ భరణలు, పసుపు కుంకాలు ఇవ్వాల్సిందేనని ఏం పెట్టుకోదు. నేనైతే అసలు పసుపు కుంకుమ ప్యాకెట్లు కొనటం ఏనాడో మానేశాను. అవును రమ్మగారు, ఎందుకంటే వాటిలలో ఉండేదంతా మసే తప్పిస్తే ఏమీ లేదు. వాటిని నమ్మను అసలు నేను. కానీ ఎలా ఉంటుందో చెప్పిన రమ్మగారు, ఒక లెక్క ఉంటుంది కదా, 5 ఇవ్వాలనో 3 ఇవ్వాలనో లేదా 2 అట్లా ఒక లెక్క పెట్టుకుంటారు కదా, అందులో భాగంగా ఇవి చేర్చుతున్నారు రమ్మగారు. అదే పసుపు కుంకాలు ఇవ్వటము, ఆ పసుపు కుంకాలు కొన్నేమో అవే ఏదో కంపెనీవి ఇంతంత కట్టలు తెచ్చేసుకోవటం, లేకపోతే చిన్న చిన్న పొట్లాలు కట్టి ఓ పువ్వులా ఉంటుంది. ఈ పువ్వు అందమే గాని ఆ పొట్లంలో ఉన్నది పసుపు కాదు, కుంకుమ కాదు. ఒక్క కవర్ తీసి చిటికెడు కుంకుమ నొసట్న పెట్టుకోగలరా మీరు? అస్సలు నేనంటాను ఈ పెట్టుకోలేనిది. ఆ పసుపు ఎత్తి మొహానికి రాసుకోగలవా? సూత్రాలకు రాసుకుంటావా? కాళ్ళకి రాసుకుంటావా? పోనీ వంటలో వేస్తావా? ఎందులోనూ వేయవు. మళ్ళీ ఎవరికన్నా ఇవ్వటం లేదా డస్ట్బిన్ లో అనకూడదు. అదే అవునా కదా కదా రమ్మగారు? అందుకని ఇవ్వద్దు అసలు. మానేయండి హాయిగా. మీ ఇంటికి వచ్చారు, కాళ్ళకి పసుపు రాయండి, మంచి పసుపు పట్టించుకోండి చక్కగా. మనమే పట్టించుకుందాం, బాగా రిలయబుల్ వాటి నుంచి తెచ్చుకుందాం. లేబుల్డ్ వాటి కోసం చూడొద్దు. ఎవరో మన ఇంటి పక్కనే షాపు గిర్నీ ఉంది, అతను పడతాడు, తెచ్చుకోండి చక్కగా. దానికి లేబులింగ్ అక్కర్లా. నేనైతే పసుపు ఫ్రిడ్జ్లో పడేస్తా నిజం చెప్తున్నా. అది జిగురుగా అవుతుంది కవరు. అందుకని కవర్ జిప్లాక్లో వేసి పెడతాను. పసుపు తెల్లగా కాస్త కొంత తెల్లగా కొంత వాడుకుంటాను. పసుపు పట్టించినా సరే అందరం పంచేసుకుంటాం. ఒక 5 కేజీలు అలా పట్టించామనుకో, తలా ఒక 3/4 కేజీ చొప్పున, 1/2 కేజీ చొప్పున, అట్లా 7-8 మంది అందరం పంచేసుకుంటాం. అది చెల్లిపోయాక ఇంకొకళ్ళం పట్టిస్తాం. మేమే అట్లాగే వాడుకుంటున్నాం. లేదా ఏదైనా రిలయబుల్ దాంట్లో నుంచి తెప్పించుకుంటే కనుక రైట్, చక్కగా కాళ్ళకి పసుపు రాయండి, నొసటిని చక్కగా బొట్టు పెట్టండి. గంధం కనుక ఉంటే గంధం అలదండి, ఉంటే కనుక. లేకపోయినా ఏం పర్వాలే. పసుపు బొట్టు, 2 పళ్ళు ఎత్తి చేతిలో పెట్టండి. తమలపాకులు ఉన్నాయి, వక్కలు ఉన్నాయి, తాంబూలం సాంగంగా ఇవ్వండి. ఒక పండు, 2 పళ్ళు లేదా 2 వక్కలు, వాటితో పాటు తమలపాకులు. వీటిని మించిన తాంబూలం ఏదీ లేదు. పసుపు కుంకుమ మీరు చేతికి ఇచ్చేశారు, అయిపోయినట్లే, చాలు. ఈ ప్యాకెట్లు తెచ్చి అవి తెచ్చి వాటి కోసం కవర్లు తెచ్చి ఇదంతా వేస్టేజ్. పొల్యూషన్ రమ్మగారు, పొల్యూషను, డబ్బులు దండగా, వస్తువులు వృధా, నేలలో కలవ్వు. మీ ఇంటి నుంచి వెళ్ళిన ఆ వస్తువు ఇంకో ఇంటికి చేరుతుంది కానీ ఉపయోగించదు. ఉపయోగపడని వస్తువుల జోలికి వెళ్ళొద్దు. ఈ జాకెట్ పీసులు కూడా 20 రూపాయలు దొరికితే ఒట్టి ప్లాస్టిక్ లాగా ఉంటుంది. కనీసం అది గట్టు తుడుచుకునేందుకు కూడా ఆ గుడ్డ ముక్క పనికిరాదు. పనికి రానిది ఇవ్వద్దు. నేను కొన్ను ఇవ్వను, ఈ 2 రూల్స్ పెట్టుకోండి. అమ్మ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ఓతు తీసుకుంటాం, ఏదో ఇది చేద్దాం అది చేద్దాం, న్యూ ఇయర్ రెజల్యూషన్. ఉగాది కూడా ఏదైనా మంచి మాట చెప్పుకోండి అని చెప్తాను నేను. శ్రావణ మాసానికి కూడా మంచి మాట చెప్పుకోండి అమ్మా. బాగుంది రమ్మగారు. ఉపయోగపడే వస్తువు ఇవ్వండి ఏదైనా సరే. వాళ్ళ ఇంట్లో ఇలాంటివి 100 ఉంటాయని అనిపిస్తే ఆ 100లో ఒకటిగా మన వస్తువుని చేర్చద్దు. మీరు అన్నట్లుగా మంచి కుంకుమ ఇచ్చి అంత కాళ్ళకి పసుపు అది చాలు. ఇవ్వలేకపోతే చాలు, ఇంకేం అక్కర్లా. శుభ్రంగా చక్క చేతిలో పెట్టండి. శనగలు నానబెట్టి శనగలు ఇవ్వండి, చాలా మంచిది. శుక్రవారాలు అవి చాలు. ఇంత మాత్రం చెయ్యండి. ఈ నియమం మాత్రమే పెట్టుకోండి. శ్రావణ మాసం అంతా మీ ఇంటికి ఏ ముత్తైదు వచ్చిన మంచి కాటన్ పోచంపల్లివి, ఇట్లా చక్కటివి, ఈ నారాయణ పెట్టివి జాకెట్ పీసులు తెచ్చుకోండి. ఈ సింథటిక్వి వాటి జోలికి మీరు పెట్టగలిగినంతే పెట్టండి. లేదా అసలు మానేయండి, బొట్టు పెట్టండి. ఒక్క అరటి పండు చేతిలో పెట్టండి. ఒక్కటి కూడా ఇవ్వచ్చమ్మా, ఏం తప్పులేదు. ఏమి తప్పు, ఇవ్వచ్చు. యాపిల్స్ ఉన్నాయి, ఒక యాపిల్ చూడండి చేతిలో పెట్టండి. ఒక దానిమ్మ పండు చేతిలో పెట్టండి. జామ పండు ఇవ్వండి. దండం పెట్టుకోండి శ్రద్ధగా. ఎప్పుడు మనతో ఎదురుగుండా వచ్చిన వాళ్ళతో మన స్నేహం సుస్థిరంగా ఉండాలని అనుకోండి, ఇంటెన్షన్తో, మంచి ఇంటెన్షన్తో. ఏం అక్కర్లేదమ్మా నియమం. సింపుల్ నియమాలు పెట్టుకోండి, కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు. శ్రావణ మాసం షాపింగ్ హైరాన్ పడతాం మనం. ఏముంది, మీరు చీర కొనుక్కోండి, 1, 2 లేదా 5, 6 కొనుక్కోండి, మీ ఇష్టం. ఓపిక ఉందా, 4 చీరలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఇచ్చుకోండి. జాకెట్ పీసులు కొనిపెట్టుకోండి, చాలు. అసలు అవి కూడా నేను చెప్తున్నాగా 20 25 పెట్టద్దు. అవును, మంచి పీసు. మీరు ఏదైతే నేను ఇది కుట్టించుకుంటాను అని ఏది మీరు ఫీల్ అవుతారో అక్షరాల ఆ వస్తువుని ఎత్తి ఒక్క ముత్తైదు చేతిలో పెట్టండి. 1 అయినా చాలు, అంతే. అంతేగాని అబ్బో ఇవన్నీ నేను వేసుకోను అబ్బా అంటూ నువ్వు ఎవరికైనా పెట్టకూడదు. నా పాయింట్ అర్థమైందా? నేను చేయచ్చు వచ్చిన. అవును, నాకు అసలు బ్లౌజ్ పీసులు 2, 3 చేతులు. ఒక అక్కయ్య ఉన్నారు, మా కజిన్ అక్కయ్య. ఆవిడేమిటో 2 బ్లౌజుల పీసులు పెట్టారు. ఆవిడ పెట్టిన బ్లౌజ్ పీసులు నా దగ్గర ఒక 8 ఉన్నాయి కనీసం. ఎందుకు వెళ్ళినప్పుడల్లా పెడతారు. ఏమిటో ఆవిడ 2 వస్త్రాలు, ఏకవస్త్రం ఇవ్వకూడదు అని ఆవిడ 2 ఇస్తారు. ఓహోహో, అదేలేండి. ఆవిడ సిద్ధాంతం అది. వద్దు ప్రతిసారి అంటే వినరు. అదో ప్రత్యేక షాపింగ్, కట్టలు ఉంటాయి.
వాళ్ళ ఇంట్లో కట్ట కాదు, మా ఇంట్లో కూడా ఒక కట్ట చేరింది, ఆవిడ సౌజన్యమే. ఈ సౌజన్యాల్లోకి వెళ్ళకండమ్మా. చక్క పువ్వులు ఉంటే 2 చామంతి పూలు చేతిలో పెట్టండి. చక్క జాజు పూలు వస్తే దండ కట్టి ఒక దండ చేతిలో పెట్టండి. బొట్టు పెట్టి పువ్వులు చేతిలో పెట్టచ్చమ్మా, సరిపోతుంది. ఎంత బాగుంటుందో, ఎంత మంచిదో. ఆ పువ్వులు తలలో పెట్టుకునే వాళ్ళు మాత్రం కావాలి, అది గుర్తుపెట్టుకోండి. బాబ్డ్ హెయిర్ ఆవిడికి పువ్వులు ఇచ్చాను చెప్పకండి. ఆలోచించండి. దీనివల్ల మనకి, ఎదుటివారికి, మన ఎన్వైర్న్మెంట్కి ఉపయోగపడే వ్యవహారం మాత్రమే చేద్దాము అని ఒక్క ఓతు తీసుకోండి. ఈ నియమం పాటించండి చాలు ఈ సంవత్సరానికి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.